2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్సీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. మండలి డిప్యూటీ చైర్పర్సన్ అయిన జాకియా ఖాన్ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరడం వైసీపీని కలవరపెడుతోంది. జకియా తర్వాత నెక్స్ట్ ఎవరన్న చర్చ కూడా వైసీపీలో అప్పుడే మొదలైందట. అసలు వైసీపీని నేతలు ఎందుకు వీడుతున్నారు? దాని వెనుక గల కారణాలేంటి? జకియా జంప్ వెనుక అసలు ఏం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ. వైసీపీని వీడిన మరో ఎమ్మెల్సీ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన జకియా ఖానం. జకియా తర్వాత నెక్స్ట్ ఎవరు? ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి రోజు రోజుకు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఫ్యాన్ పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇలా నేతల వరుస రాజీనామాలతో ఫ్యాన్ పార్టీ తలకిందులవుతోంది. వైసీపీతో పాటు శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం ఎట్టకేలకు బీజేపీలో చేరిపోయారు. తొలుత ఆమె జనసేనలో చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేసినా చివరకు జకియా బీజేపీ గూటికే చేరారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీలో ఇప్పటి వరకు 5 ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లయింది. అందులో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తో పాటు ఇప్పుడు తాజాగా మైనారిటీ మహిళ ఎమ్మెల్సీ జకియా ఖానం చేరారు. మొత్తం 6 ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం 2020 జులైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అనంతరం ఆమె శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా కూడా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఆమె పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే కొంతకాలంగా వైసీపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న జకియా ఖానం తాజాగా తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆమె రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 6కు చేరింది. అయితే ఈ రాజీనామాలను శాసన మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించలేదు. దీంతో ఈ రాజీనామాల చట్టబద్ధతపై సందిగ్ధత నెలకొంది. శాసన మండలిలో వైసీపీకి మొత్తం 32 మంది సభ్యులున్నారు. అయితే వరుస రాజీనామాలతో ఈ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. జకియా ఖానం రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు, పార్టీలో అంతర్గత సమస్యలే ప్రధాన కారణాలన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జకియా ఖానం మధ్య వివాదం సమయంలో నేరుగా జగన్ కల్పించుకొని ఇద్దరికీ సర్ది చెప్పారట. ఇలా పార్టీలో కొంతమందితో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అయితే జకియా రాజీనామాతో మండలిలో వైసీపీ బలం మరింత బలహీనపడే అవకాశం ఉంది. శాసన మండలిలో ఎన్డీఏ కూటమి బలం పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి మరిన్ని రాజీనామాలుంటాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల 5 ఎన్డీఏ అభ్యర్థులు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. దీంతో మండలిలో కూటమి బలం మరింత పెరిగినట్లయింది. ఏపీలో బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే జకియాను కమలం పార్టీలో చేర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బీజేపీ ముస్లిం వ్యతిరేకి అని చెప్పుకుంటున్న నేతలకు జకియా చేరికతో అలాంటి విమర్శలకు చెక్ పెట్టినట్లే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. అంతేకాదు ముస్లిం నేతలను అక్కున చేర్చుకొని రాష్ట్రంలో పాగా వేసేందుకు పార్టీకి ఇదొక పెద్ద అస్త్రం కాబోతుందన్న చర్చ సైతం ఏపీలో జరుగుతోంది. రాబోయే కాలంలో మరింత మంది నేతలు వైసీపీని వీడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మరింత మందిని చేర్చుకునేందుకు కూటమి పార్టీలు పావులు కదుపుతున్నాయట. మరి వైసీపీ నుంచి నేతలు చేజారిపోకుండా ఉండేందుకు ఆ పార్టీ అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్ని కట్టడి చర్యలు చేసినా నేతలు మాత్రం పార్టీ నుంచి జారిపోతుండడం
ఆ పార్టీని మరింత టెన్షన్ పెడుతుందట.